నమస్తే. దేశవ్యాప్తంగా సోమవారం నుండి తగ్గిన జీఎస్టీ ధరలు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం సామాన్యులకు అందుబాటులో వస్తువులు అయితే ఉంచాము, ఇది ఒక గొప్ప విషయం అని ఇటు బీజేపీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీష్ రావు గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏమంటారు? ఒకవైపు సామాన్యులకు అందుబాటులో మొత్తం జీఎస్టీ స్లాబ్లు మొత్తం తగ్గించాము, ఇది ఒక గొప్ప నిర్ణయం అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఏం చెప్తారు? ఇది బీజేపీ వాళ్ళకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రచారానికి ఉపయోగపడుతుంది బాగానే, కానీ ప్రజలకేం ఉపయోగపడలే. గతంలో కూడా ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిది చూసినప్పుడు 2017లో జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు కానీ, డిమానిటైజేషన్ చేసినప్పుడు కానీ, పుల్వామా కానీ ప్రతిదీ కూడా ప్రజలకు ఏదో మేలు చేస్తున్నాను నేనని చెప్పి జబ్బలు జరుచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమి లేదు. ఈరోజు కూడా జీఎస్టీ ఏదైతే తగ్గించినా అంటున్నాడో, అంటే సుమారు 9% నుండి 17% వరకు తగ్గించినాడు కొన్ని వస్తువులపైన. అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఏ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? ఈరోజు ఆ రేట్లు తగ్గియకుండా ఆ కంపెనీలు మళ్ళీ రేటు పెంచుకొని జీఎస్టీ అడ్జస్ట్మెంట్ చేసుకోనికి కుట్రలో భాగమే ఇది. కేవలం కార్పొరేట్ సెక్టర్లకు హెల్ప్ చేయడానికి ఇది చేసిండు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా నరేంద్ర మోడీ గారికి పేద ప్రజలపైన న్యాయం చేయాలా, వాళ్ళకు ఏదైతే పన్ను తగ్గించాలనుకున్నప్పుడు 2017లో సింగిల్ ట్యాక్స్ అని అన్నాడు, 1 ట్యాక్స్ 1 నేషన్ అని అన్నాడు. కానీ ఆ రోజు 6 స్లాబులు పెట్టినాడు. ఈరోజు మళ్ళీ 3 స్లాబులకు తీసుకొని వచ్చినాడు, 5, 12, 40% స్లాబ్లకు. ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఇది? ఒకవేళ నువ్వు నిజంగా కూడా ప్రజలకు మేలు చేయాలనుకుంటే, ఇన్ఫ్లేషన్ తగ్గించాలనుకుంటే, ఈ నిత్యావసర ధరల వస్తువులన్నీ కూడా తగ్గించాలంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మెయిన్. ఇవాళ ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి వాడాలంటే పెట్రోల్ డీజిల్ పైన వాడతారు. పెట్రోల్ డీజిల్ ఈరోజు రష్యాకేం తీసుకుంటున్నా కానీ మనకి 40% డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ ప్రజలకి ఇవ్వకుండా ఇవాళ క్రూడ్ ఆయిల్ రేటు 2014 కంటే ముందున్న రేట్ల కంటే కూడా తక్కువ ఉన్నా కానీ 107 రూపాయలు పెట్రోల్ పైన ఛార్జ్ చేసుకుంటా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తూ ఇవాళ 27 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్ రూపంలో నరేంద్ర మోడీ గారు కరెక్ట్ చేసినాడు. మరి ఇలా జిఎస్టీ రేట్ తగ్గించిన అంటున్నాడు, ఇలా దీపావళికి డబుల్ ధమాకా అంటున్నాడు. మరి 8 సంవత్సరాల సంది ఎందుకు లూటీ చేసినావు నువ్వు? 8 సంవత్సరాల సంది ఇదే ప్రజలను లూటీ చేసినట్టే కదా. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రజలు లూటీ చేసి కోవిడ్లో మనుషులు ఒక దిక్కు చచ్చిపోతున్నా, మందులు దొరకకపోయినా మందులపైన కూడా జీఎస్టీ విపరీతమైన జీఎస్టీ వేసి ప్రజలను నడ్డి విడిచి ఇవాళ ఏదో నడ్డి విడిచినాం కాబట్టి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ రాస్తున్నాం అన్న విధంగా మేము తగ్గించినామంటే దీన్ని ఏమీ ప్రజలకు బెనిఫిట్ ఏం జరగదు, వాళ్ళ ప్రచారానికి తప్ప ఇంకోటి ఏమి ఉండదు. కానీ ఆరోగ్య బీమా పైన అలాగే బీమా వాటి మీద 18% కూడా తగ్గిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు బట్టల విషయంలో కానీ, వస్తువుల విషయం కానీ, ఎలక్ట్రానిక్ విషయంలో కూడా తగ్గించారు. ఇవేవి కూడా ఉపయోగపడవు ప్రజలకు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా ప్రజలు ఎల్ఐసి కానీ చేయడానికి ముందుకు వస్తలేరు. వాళ్ళ దగ్గర పెట్టుబడి లేకుండా అయిపోయింది, చేతులు ఖాళీ అయిపోయినాయి, పెట్టుబడులు ఎక్కడ లేవు. మీరు కావాలంటే 2014 నుండి ఇప్పటి వరకు చూడండి, ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనాయి, బ్యాంక్స్లో ఎక్కడ ఉన్నాయి ఏందనేది చూడండి, లేవు. అందుకని ఇప్పుడు 17 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సెక్టార్లకు ఇచ్చినాడు. కార్పొరేట్ అంటే పెద్ద ఇవాళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయితే ఏ కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుందో ఆ కార్పొరేట్ శక్తులకు 17 లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేసినాడు. ఎంత? 17 లక్షల కోట్ల రూపాయలు. మరి పేద ప్రజలకు ఏం చేసినాడు? ఈ పేద ప్రజలకు ఏం మాఫ్ చేసినాడు? విద్యాపరంగా నువ్వు ఏమని ఇచ్చినావా? మహిళలకు ఏమని ఇచ్చినావా? ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి ఏమని ఇచ్చినావా? ఏది లేదే. ఇవాళ ఎల్ఐసి దీనికో నువ్వు జీరో. ఇప్పుడు నేను చనిపోతానేమో అని చెప్పి ఆ ఇంటి సెక్యూరిటీ కోసం ఎల్ఐసి వేసుకుంటారు, దాని మీద కూడా నువ్వు దోపిడీ చేసినావు. వాళ్ళకి మెచ్యూరిటీ వస్తే దాని మీద కూడా జీఎస్టీ వేసి దోపిడీ చేసినావు. ఇవాళ బుద్ధి తెచ్చుకున్నావు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుండో చెప్తున్నాడు, ఈ పేద ప్రజలపైన ఈ ఎల్ఐసీలు, ఈ పాలసీలు, హెల్త్ పాలసీలపైన జీఎస్టీ వేసి వాళ్ళకి అన్యాయం చేస్తుర్రు, ఇవి తీయాలి, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ను తొలగించాలని చెప్పి వారు మొదటి నుండి కూడా మాట్లాడుతున్నారు. కానీ అదంతా పెడిచవున పెట్టినారు. ఈరోజు బీహార్ ఎలక్షన్స్ ఏదో వచ్చిందని చెప్పి ఓ కుట్ర కోణంగా చేస్తున్నారు. రెండోది ఈ విషయం ఏంటంటే ఇప్పుడు జీఎస్టీ పేద ప్రజలకు తగ్గించింది,
ప్రభుత్వ అంచనా ప్రకారంగా కూడా చూసినా కానీ 44,000 కోట్ల రూపాయలు, 44,000 కోట్లే. కానీ ఇవాళ ప్రజల నుండి జిఎస్టీ రూపంలో వసూలు చేసేది 22 లక్షల కోట్లు. 22 లక్షల కోట్లలో 44 లక్షల కోట్లు నువ్వు దేనికి పనికి వస్తాయి చెప్పండి? ఇదంతా కూడా మోసపూరితమైన ప్రభుత్వం, ఇది మోసం చేస్తుంది. మోడీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత డబ్బులు తీసుకొని వచ్చి కార్పొరేట్లకు రైట్ ఆఫ్ చేస్తున్నారు లోన్లన్నీ కూడా. మరి ఇలా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాలలో 110 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. 110 లక్షల కోట్ల రూపాయలు అప్పు, అదేవిధంగా 27 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్సులు. మరి అదే ఈ 8 సంవత్సరాల నుండి జిఎస్టీ మీద పేద ప్రజలపైన, మధ్యతరగతి ప్రజలపైన 10 లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి లెక్క చెప్పండి. ఇవన్నీ కాకుండా ఇవాళ ఏదో పేదలకు మేము న్యాయం చేసినామని చెప్పి జబ్బలు తుడుచుకొని దావతులు చేసుకోవడం కాదు. నిజంగా నరేంద్ర మోడీకి కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి, నరేంద్ర మోడీ గారు నిజంగా కూడా దేశ ప్రజల మీద ప్రేమ అభిమానాలు ఉండి నిజంగా దేశభక్తుడు అని గిట్ట ప్రూవ్ చేసుకునేది ఉంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలోకి తీసుకొని రమ్మనండి, జిఎస్టీ స్లాబ్కి తీసుకొని రండి. లేదంటే వచ్చే పెట్రోల్ డీజిల్లో డబ్బుల నుండి 50% రాష్ట్రాలకు కేటాయించండి. ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుంటా రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నా కానీ ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు ఏ విధి కావాలా ఏందని చెప్పి ఇవాళ బతుకమ్మలు వస్తున్నాయి. బతుకమ్మ చీరలు కూడా సందర్భంలో ఒకటి అడుగుతాను. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా జిఎస్టీ వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉన్న పలంగా స్లాబ్ను కూడా తగ్గించింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడే అవకాశం ఉంది. దీన్ని ఏమన్నా ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందా? ఉంది కదా. గతంలో కూడా జిఎస్టీ కౌన్సిల్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు ఏదైతే నష్టాలు ఉన్నాయో రాష్ట్రాలకు ఇస్తామని చెప్పి. కోవిడ్ టైంలో 2,25,000 కోట్ల రూపాయలు వచ్చినా కానీ దాన్ని సాగదీస్తూ ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగగొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ కూడా నేను అదే చెప్పబోతున్నాను. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మహిళలకు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, ₹2 ఫైన్ రైస్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇట్లా ఈ విధంగా ఇవాళ మహిళలకు కూడా బతుకమ్మ చీరలు ₹850 చీర పెట్టి 2 చీరలు ఇస్తున్నాం. అంటే ప్రజలు సంతోషంగా ఉండాలా, ఈ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కీమ్స్ తీసుకొని పోతుర్రో, ఈ పాపులర్ స్కీమ్స్ వల్ల కాంగ్రెస్ ఎక్కడ మంచి పేరు వస్తుందో, మళ్ళీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వస్తుందో అని చెప్పి ఈ కుట్రతోని రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కూడా తగ్గించి ఇలా రాష్ట్రం మీద కూడా 6,000 నుండి 10,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ భారం మరి పూడించాలి కదా, అది లేదు. చేయకపోయినా సరే నువ్వు పెట్రోల్ డీజిల్ పైన తీసుకున్న దాంట్లో 50% మాకు ఇవ్వు, మేము చేస్తేనే కదా మీకు డబ్బులు వస్తున్నాయి. మా డబ్బులతో మీరు రాజ్యం మేలుకుంటా మేమేదో చేస్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఓ స్లోగన్ ఇచ్చుకుంటా మేమే దేశానికి ఏదో చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే తప్ప ప్రజలకు ఏమి చేసుడు లేదు. ఇవాళ మోడీ గారు వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఇవాళ 11 సంవత్సరాలు అయింది, 22 కోట్ల ఉద్యోగాలు రాలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడయా? ఇప్పుడు నేషనల్ లా ట్రిబ్యునల్ అని చెప్పి ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఎప్పుడైతే ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ తెచ్చిందో అవన్నిటిని కూడా నీరుగారుస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఇవన్నిటిని కూడా అంటే తప్పించుకొని తిరగడానికి ఇదేదో మసిపూసి బారకాయ చేసినట్టు ఏదో జిఎస్టీ తగ్గించినాం ప్రజలందరూ ఏ ప్రజలు సంతోషంగా ఉండరు ఒకసారి అడగండి. మీరు ఏమీ లేరు. నువ్వు నిజంగా కూడా ప్రజలు సంతోషంగా ఉండాలంటే పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలోకి తీసుకురా. లేదు నువ్వు నిజంగా దేశభక్తుని అయితే రాష్ట్రాలు కూడా నీకు ఫెడరల్ వ్యవస్థ పైన నమ్మకం ఉంటే ఈ పెట్రోల్ డీజిల్పై వచ్చే ట్యాక్స్లో 50% రాష్ట్రానికి కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది జిఎస్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో మేము తగ్గించామని చెప్పింది, కానీ అది సామాన్య ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. 10 ఏళ్ళుగా దగా చేసి 10 లక్షల కోట్ల పైగా వసూలు చేసి ఇప్పుడు తగ్గించామని బీహార్ ఎన్నికల కోసం రాజకీయాల కోసం ఇప్పుడు కేంద్రం కొత్త నాటకాన్ని తీసుకొచ్చింది. ఇది ఎలాంటి సామాన్యులకు ఉపయోగం లేదు. ఒకవైపు తగ్గించినట్టు చేస్తున్నాయి, మరోవైపు ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో మళ్ళీ ఆ ధరలు పెంచి అదే స్థాయికి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర విధానం మారాలి. అలాగే పెట్రోల్ విషయంలో కూడా రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించి ఆయా పర్సెంటేజ్ని
ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలకు ఉపయోగపడేలాగా ట్యాక్సుల్లో మార్పులు తీసుకొచ్చి రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జయశివరావు గారు అయితే మాత్రం జీఎస్టీ విషయంలో తగ్గింపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.